మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాను అంటున్నాడు, కానీ కాంక్రీట్గా జనంలోకి వెళ్ళే ప్రయత్నం ఆయన చేస్తాడు అన్నాడు. అంటే ఆయనది ఒకటే ఆ బటన్ థియరీలోనే ఉన్నాడు ఆయన. ఇంకా నేను బటన్ బాగా నొక్కి అన్ని ఇచ్చాను, వీళ్ళు బటన్ నొక్కట్లేదు, ఇవ్వడం లేదు, కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అని తనకు తను. రెండోది ఆయన నమ్మినా నమ్మకపోయినా తన క్యాడర్తో తన ఫాలోవర్స్తో ఓటర్స్తో మటుకు నమ్మించదలుచుకున్నాడు జమిలీ ఎన్నికలు వస్తాయని. నరేంద్ర మోదీ వచ్చి ఇప్పుడు జమిలీ రావని చెప్పినా జగన్మోహన్ రెడ్డి అయితే ఒప్పుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తొందరగా వస్తాయి ఇదిగో అని గుర్రానికి ముందు మనం ఇది కడతాం కదా కార్టూన్స్లో, అలా ఆయన అవసరార్థం దాన్ని అతిగా నొక్కి చెప్తున్నారు తప్ప జమిలీ దిశలో జమిలీ వచ్చినా 2029లో రావు అని కూడా బీజేపీ వాళ్ళు 1-2 సార్లు చెప్తున్నారు. సందేహాలు చాలా ఉన్నాయి, కానీ ఆఖరికి బీజేపీకి చాలా ఇష్టడుగా రాజ్యసభ సభ్యత్వం పొందిన మాజీ సిజేఐ రంజన్ గొగోయ్ కూడా ఇది కష్టం, దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయని మొన్న కూడా ఆయన చెప్పొచ్చాడు. కాబట్టి ఈ లీగల్ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. జమిలీ రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రయత్నం అదే. ఏమీ లేకపోతే వాళ్ళు మాజీ రాష్ట్రపతిని పెట్టి అంత ఇది చెయ్యరు కదా, అది ఎప్పుడు మెటీరియలైజ్ చేస్తారు అన్నది ఒకటైతే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి దాన్ని నొక్కి చెప్పడం మటుకు కేవలం రాజకీయ అవసరం కోసం, తమ వాళ్లకు కొంచెం భరోసా ఇవ్వడం కోసం మాత్రమే ఆ పని చేస్తున్నారు. తొందరగా ఎన్నికలు ఇంకా మీరు ఇంకొక 6 నెలలు చెప్తాడు ఆయన, 2 ఏళ్ళు అయిపోతాయి అప్పుడు. సో సగం కాలం అయిపోయింది. ఇంకెట్లాగా మన దేశంలో మొదటి 2 ఏళ్ళు అయినప్పటి నుంచి ఎన్నికల గురించే మాట్లాడుతుంటారు కదా, 3వ సంవత్సరం నుంచి ఎన్నికల సంవత్సరమే. కాబట్టి జగన్ వ్యూహాత్మకంగా అలా చెప్తున్నారు, కానీ ఆయనేమి గట్టి ప్రయత్నం అయితే ఇప్పటికి ఇంకా ఏం ప్రారంభించలేదు. రెండవది ఒక కృత్రిమత్వం వైసీపీని ఆవరించింది. అదేంటంటే పెళ్ళికి పోయినా చావుకు పోయినా జగన్ ఎందుకు పోయాడు అన్న విషయాన్ని కూడా చూడకుండా ఆయన వస్తే జనం ఎగబడుతున్నారు, ఆయన కూడా అన్ని చోట్ల అలాగే స్పందిస్తున్నారు. దీన్ని చాలా చెప్పుకుంటూ సో జగన్ కోసం చాలా విపరీతంగా జనం ఎగబడుతున్నారు. ఈ ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత పూర్తి తారాస్థాయికి చేరింది. అంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం తయారు చేసుకొని దాన్ని అదే పనిగా చెప్పుకుంటూ వాళ్ళు దాన్ని అంతకు మించి దాన్ని వాస్తవంలోకి తేవాలని జగన్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి ఖర్చులు, ప్రయాసాలు, శ్రమ, ఈ సమస్యలన్నీ. టెలికాన్ఫరెన్స్ పెడితే ఇంకా మూడోది కేసులు. టీడీపీ వాళ్ళు కూడా రాజకీయ కేంద్రీకరణ కంటే కేసులు, అధికారులు, ఈ విషయాల మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది. సో ఈ అన్ని కారణాల వల్ల ఒక కృత్రిమమైన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కళ్ళు మూసుకున్నారో లేదో, ఆయన అయితే కళ్ళు మూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కళ్ళు మూసుకుంటే 2020 ఒక్కసారి అసెంబ్లీలో అంతర్జాతీయ మహిళా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్ డీలిమిటేషన్, మోడీ కళ్ళు మూసుకోడు, చంద్రబాబు కళ్ళు మూసుకోడు, అంతవరకు చెప్పండి. డీలిమిటేషన్ గురించి ప్రస్తావన చేశారు. పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 75 సీట్లు మహిళలకు వస్తాయి అంటే అదర్ వే అరౌండ్ చంద్రబాబు గారు చెప్పాలనుకున్నది అంటే 70 సీట్లు పెరగబోతున్నాయని. అవును, ఆయన కన్నా కాంక్రీట్ ఇండికేషన్ ఉందా అండి? అది జస్ట్ యాస్ థ్రోన్ ద బాల్ అంతే, చిన్నగా వదిలేరు, అంతే ఫీలర్ వదిలేరు. రెండోది వాళ్ళని ఇది జగన్ జమిలీ ఎన్నికలు అన్నట్టే చంద్రబాబు నాయుడు 75 స్థానాలు పెరుగుతాయని. పాలకులు మారుతారు కానీ ఎత్తుగడలు ఏం పెద్దగా మారవు. రోల్స్ మారుతాయి, డైలాగ్స్ హీరోస్ మారుతారు కానీ డైలాగ్స్ అవే కదా. ఎవరైనా కానీ చూసి అంత చూస్తా ఇది ఏదో చెప్తుంటారు కదా, అలాంటిదే తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి 75 సీట్లు పెరగడమే నిజమైతే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చెప్తాడు, లేకపోతే పక్క రాష్ట్రం ఆయన కూడా ఎవ్వరూ ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. మీకు నేషనల్ మీడియాతో ఉంది కదా, ఎక్కడ నేషనల్ మీడియాలో కూడా ఈ చర్చ ఎక్కడ లేదు. ఎందుకంటే 30% మహిళలకు ఇవ్వడం జరిగితే అది జాతీయ స్థాయిలో జరుగుతుంది కానీ ఒక ఏపీకి జరగదు. అది నేషనల్ పాలసీ, అది ఇట్స్ నాట్ ఏపీ స్పెసిఫిక్ పాలసీ. కాబట్టి పార్లమెంట్లో రాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చే ఛాన్సే ఎంత మాత్రం లేదు. అయితే చంద్రబాబు ఎందుకు అన్నాడు మహిళల సీట్లు కదా, మహిళలకే కదా అంటే దాంట్లో ఉన్న అంతరార్థం ఏమంటే మహిళల సీట్లు కూడా రొటేషన్ మీద ఉండాలని ఉంది. 80 సీట్లు పెరిగినప్పుడు ఈ 80 పలానవి నేను ఇచ్చాను అనుకో ఈసారి, నెక్స్ట్ టైం కూడా ఈ 80 ఉండవు. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఏ జెడ్పీ, ఏ కార్పొరేషన్ మహిళలకు అని చూసినట్టు ఇవి కూడా మారుతాయి. కాబట్టి ఆయన వాళ్ళ పార్టీ నాయకులను కొంచెం ఆశ పెట్టదలుచుకున్నాడు. మహిళలకు వస్తాయి, ఆ తర్వాత అవి మళ్ళీ మారినప్పుడు మీరు బెంగపడక్కర్లేదు, మీకోసం గొప్పగా వస్తాయని. ఇవన్నీ వాళ్ళు ఏమంత పట్టించుకోగలిగిన స్థితిలోనూ లేరు.
రెండోది ఏదైనా శంఖంలో పోసే తీర్థం అని మోదీ మహాశయుడు ప్రకటించే వరకు దీనికి ఏమి, లేదా రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడైనా ప్రస్తావన వచ్చే వరకు దీనికి ఏమి శాంక్టిటీ ఏమీ లేదు. ఇది 2031లో అండి నిజానికి పునర్విభజన జరగాల్సింది లెక్క ప్రకారం. 2021 జనాభా లెక్కలు జరపనందుకు ఏవి కొలబద్దగా తీసుకోవాలనే ప్రశ్న కూడా ఉంది. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ దీంట్లో మనం చర్చించాల్సినవి. రైట్ సార్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా తెలకపల్లి రవి గారు చాలా సమగ్రమైన విశ్లేషణ చేశారు. పవన్ కళ్యాణ్ 360 డిగ్రీస్ మొత్తం దక్షిణాదిలో ఆయన చూపించాలనుకుంటున్న ఇంపాక్టు, అలాగే ఆయన ప్రసంగంలో ప్రత్యేకించి ప్లీనరీ ప్రసంగంలో స్థానిక అంశాలని విస్మరించి పూర్తిగా జాతీయ స్థాయి అంశాలను, భావోద్వేగాలతో కూడుకున్న అంశాలను, అవి కూడా వాటిని మాత్రమే ప్రస్తావించడానికి వెనక గల బీజేపీ ఫ్యాక్టర్ని సమగ్రంగా అనలైజ్ చేశారు. సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధ్యాన ముద్రని ఇంకొక 4 ఏళ్ళ 3 నెలలు కంటిన్యూ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదిగో 75 సీట్లు పెరగబోతున్నాయని మహిళా నేతల్ని ల్యూర్ చేయడానికి టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుందనే టీడీపీ అధినేత ప్రయత్నం చేస్తున్నాయనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.